గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, నిన్న అంబటి రాయుడు గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని కలిశారో విత్ లంచ్ ఒక 3.5 hours స్పెండ్ చేశారు. వెంటనే దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా చూసాయి ఏం జరగబోతుంది ఏపీలో, రైట్? అయితే ఒక్కసారి అంబటి గారు కలిసి వచ్చిన తర్వాత కొన్ని మీడియాలు రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు రాయుడు గారు అంటూ వార్తలు వచ్చాయి, రకరకాల కథనాలు మనం చూసాం నిన్న, రైట్? అసలు ఏం జరుగుతుంది? నిన్న అంత సుదీర్ఘ మంతనాలు ఏం జరిగాయి? ఒకటే అండి, ఇప్పుడు ఆయన ఆహ్వానించారు వైసీపీ వాళ్ళు, క్షేత్రస్థాయిలో పాప నియోజకవర్గం అంతా తిరిగాడు. ఆయన్ని ప్రత్యేకంగా ఎంపీ ఇస్తానని చెప్పేసి గౌరవప్రదంగా చూసుకుంటామని చెప్పేసి ఆయన టవల్ వేశాడు. వేసిన వ్యక్తి ఎందుకు ఇమడలేకపోయాడు ఆ పార్టీలో? ఆయన కూడా ఎక్కిరిస్తున్న అంటే టవల్ బాగా తడిపేసి ఉంటారేమో, అదేమో తెలియదు. ఆయనే అదే సమయంలో ఆయన ఇక ఈ రాజకీయాలు నాకు పనికిరావనే ఉద్దేశంతో నేను దుబాయ్ కేంద్రంగా ఐపీఎల్ క్రికెట్ లీగ్లో పాల్గొనడానికి వెళ్తున్నానని చెప్పన్నాడు. అదే సమయంలో ఆయన బంధువులు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సు, మిత్రులు అందరూ కలిసి ఒకసారి నువ్వు పవన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఆ సిద్ధాంతాలు నీకు నచ్చితే నీ వేవులెంత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఉంటుంది అని అడగటం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ కోరటం, పవన్ కళ్యాణ్ గారికి పిలవటం, ఇవన్నీ చకచక జరిగిపోయింది. ఎవరు ఊహించలా, ఏదో అరగంట మీటింగ్ జరిగిద్ది అనుకుంటున్నారు. ఆయన అసలు జనసేన వైపు చూస్తారని అనుకోవాలా, ఇక అయిపోయింది, ఇక రాజకీయాలు దూరంగా ఉంటాను, క్రికెట్కి పరిమితం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకి అనువనువున ఏదో ప్రజలకు సేవ చేయాలనే తపన, ఆలోచన మెండుగా ఉన్నది. అగ్రెసివ్ పొలిటీషియన్కి అగ్రెసివ్ ఉన్న లీడరు కనెక్ట్ అయితేనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి వాళ్ళిద్దరికి మధ్య మీరు అన్నట్టు 3.5 గంటల సుదీర్ఘంగా లంచ్ మీటింగ్ జరిగిందంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంబటి రాయుడు గారు ఎంత హ్యాపీగా బయటికి వెళ్ళాడో మనం ఆలోచించుకోవాలి. వెళ్ళిన తర్వాత తన ఎక్స్లో అతను కూడా 2 ఫోటోలు పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారితో కలిసిన ఫోటో పోస్ట్ చేసి నేను గొప్ప వ్యక్తిని ఈరోజు కలిశాను, పవన్ అన్నని అన్నాడు. అంటే ఎంత హార్ట్ఫుల్గా ఓన్ చేసుకున్నారో మనం అర్థం చేసుకోవాలి. నేను రాజకీయాలకి అది తెలియని కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలకి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు. శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఆయన చెప్పాడు, నేను వెళ్దాం అనుకున్నాను. అదే సమయంలో ఒకసారి పవన్ గారిని కన్సల్ట్ అవ్వమని నా బంధువులు, నా సన్నిహితులు, నా స్నేహితులు చెప్పారు. అదే ఇదితో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్య నా ఇద్దరు ఏమిలంత ఒకటే, నేను ఏదైతే చేయాలనుకున్నానో ప్రజలకి అక్కడ కనపడలా. అక్కడంటే ఎక్కడ అధికార పార్టీ వైసీపీ నా భావం చెప్పాడు బాహాటంగా, నాకు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన, నా ఇంప్లిమెంట్ చేయాలన్న పథకాలు అక్కడ వర్కౌట్ కావు. అదే సమయంలో నేను జనసేనకి వెళ్ళినప్పుడు నా సిద్ధాంతాలు ఆయన సిద్ధాంతాలు ఒకే రకంగా ఉన్నాయి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దాంతోపాటు పవనన్నతో పయనిస్తానని చెప్పి అని ప్రస్తుతానికి నేను దుబాయ్ వెళ్తున్నాను. ఎక్కడున్నా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తాను. అంటే ఏంటి, ఎప్పుడూ ఉండవు క్రికెట్ లీగు కమిట్మెంట్ ఉంటాయి కాబట్టి ఈ నెల 20 చెప్పారు కూడా డెఫినెట్గా 20-25 వరకు ఉంటాయి అని అంటున్నారు. 25 తర్వాత ఏ రోజైనా జనసేనతో పూర్తి కార్యకర్తలాగా, ఒక నాయకుడిలాగా ఎక్కడ ఎమ్మెల్యే ఇచ్చినా ఎంపీ ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారితో నడవటానికి ఆయన ముందుకు రావటం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎందుకంటే ఇటువంటి గొప్ప నాయకుడు, గొప్ప క్రికెటర్ అంటే నాట్ ఓన్లీ ఇక్కడే కదండి, దేశవ్యాప్తంగా రాయుడు అంటే తెలుసు. అటువంటి వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీలో చేరుతున్నాడంటే ఇంకో పార్టీలో చేరదాం అనుకుంటే అక్కడ నచ్చక ఇక్కడ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నచ్చి ఆయనతో పయనిద్దాం అనుకున్నాడంటే ఎంత ఇదొక వర్షన్ ఉంది. ఇప్పుడు ఒకవేళ కనుక అంబటి రాయుడు గారు జనసేనలోకి వచ్చేసినట్లయితే మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అసెంబ్లీ స్థానానికైతే పొన్నూరు నుంచి, ఎంపీగా అయితే గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆ 2 సీట్లలో ఏదో ఒకటి ఆశిస్తున్నారు అన్నది ఇప్పటి వరకు ఉన్న వార్త. మరి ఇప్పటి వరకు గుంటూరు ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నా, లేకపోతే పొన్నూరు అసెంబ్లీకి ఆశ పెట్టుకున్న ఈ ఆశావాళ్ళ సంగతి ఏంటి? దానివల్ల జనసేనకు లాభమా నష్టమా? డెఫినెట్గా లాభమే ఉంటుంది, ఏం కాదు. అంబటి రాయుడు వస్తున్నాడంటే ఆయన కోసం త్యాగం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు, ఇప్పుడు డెఫినెట్గా ఉంటారు. అంటే పొత్తు టీడీపీ జనసేన మధ్య కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది, నాయకుల మధ్య సఖ్యత ఉంటుంది. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే ఎంపీ కింద అన్ని స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపిస్తుంది అనుకుంటే గుంటూరు ఎంపీగా పోటీ చేయొచ్చు, డెఫినెట్గా గెలుస్తారు. కాదు పవన్ కళ్యాణ్ గారితో పాటు అసెంబ్లీలో చూద్దాం, నా రాష్ట్ర ప్రజలకి రేపు అధికారంలో వస్తే ఒక మంత్రిగా కూడా సేవ చేయొచ్చు కదా అనే ఆలోచన ఉంటే కనుక ఆయన ఎమ్మెల్యేగా అవనిగడ్డ లేకపోతే పొన్నూరు ఏదైనా పోటీ చేయొచ్చు, లేకపోతే గుంటూరు అయినా చేయొచ్చు. కాబట్టి ఏదైనా కానీ వాళ్ళ యొక్క నిర్ణయాల ప్రకారం అప్పుడున్న పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో ఈ లెక్కలు కుదరక ఆయన బయటకు రావాల్సి వచ్చింది. బట్ అదే లెక్కల ప్రకారం ఈయన ఆశ చూపించారు కాబట్టి ఇక్కడ జంప్ అవుతున్నారు అని లేదు. ఆ లెక్కల గురించి ఇక్కడ ఏమీ తేల్లా, లెక్కల గురించి ఏం మాట్లాడుకోవాలా. ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు, ప్రజలకి ఏమి చేయాలన్న తపన,
10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన తీరు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నతో ఉన్న అనుబంధం అదే చూసుకున్నాడు ఆయన. ఎక్కడిక్కడ కమిట్మెంట్ చెప్పలేదే. కానీ నేను ఎల్లవెల్ల నేను ఎక్కడున్నా అంటే ఏంది, అక్కడ వెళ్ళి ఆ లీగు కంప్లీట్ చేసుకుని ప్రజల కోసం సేవ చేయడానికే, జనసేనతో కలిసి నడవటానికే ఆయన ముందుంటాడనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా రాజకీయాలంటే కాస్త ఓర్పు ఉండాలి, కాస్త సహనం ఉండాలి. ఈ రోజుకి వెళ్ళామంటే ఈ రోజు మనకి మంత్రి పదవులు వచ్చేస్తాయనో లేకపోతే అధికార పీఠం ఎక్కేస్తామని అనుకోకూడదు. ఏ రాజకీయ నాయకుడైనా ఒక పార్టీ పెట్టారనంటే నిలుపుకోవడానికి 10 ఏళ్ళు టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే టైం పడుతుంది కూడా, మనం చూస్తూ ఉన్నాం. సో అంబటి రాయుడు గారికి అంత ఓర్పు సహనం ఉండదు కాబట్టే, చాలా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఇమడలేకపోయారు. ఇక్కడ కూడా ఎంతో కాలం ఉండరు అనేది కొంతమంది వాదన. అది పొరపాటు అండి. ఆయనకి నచ్చింది కనెక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కనెక్ట్ అయితే ఎవరు వదిలిపెట్టరు. అది చిరంజీవి గారు అయినా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు అంత ఎఫెక్షన్గా ఉంటారు, మనుషుల్ని చక్కగా చూసుకుంటారు, మూలాలు మర్చిపోరు వాళ్ళు. అది దగ్గరగా చూసిన వాళ్ళు చాలామందికి ఈ రోజున ఇండస్ట్రీలో కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఎంతోమందికి వాళ్ళు చేతన అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మనుషులు వదులుకునే వాళ్ళు కాదు. లేకపోతే వదులుకుంటే ఇప్పుడుండి ఈ సిచ్యువేషన్స్లో జాయినింగ్ ఈ సమయంలో 3.5 గంటలు స్పెండ్ చేసి అతనితో మాట్లాడారంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఏర్పడిందో పవన్ అన్న అని చెప్పి ఆ ట్వీట్లోనే ఆయన సంబోధించారంటే మనం అర్థం చేసుకోవాలి. అని అంటే అది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఫ్యామిలీ రిలేషన్స్ అక్కడ జరిగినాయి కాబట్టి ఆయనతోనే ఫ్యూచర్లో పయనిస్తాడనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. రైట్. సో నిన్న మనం చూసాము రాయుడు గారి సమావేశం, ఈరోజు ముద్రగడ గారు, రేపు ఇంకెవరు కాబోతున్నారు. ఈ పరిణామాలన్నీ జనసేనకు ఎటువంటి మేలు చేకూరుస్తాయంటారు? డెఫినెట్గా రాజకీయంగా చిన్న పార్టీ, ఎక్కడ గెలవలేదు, నాయకుడే గెలవలేదు. ఈ పార్టీ ఏమో గెస్ట్ లెక్చర్గా వచ్చి వెళ్తుంటాడు. అది అనేక రకాల అపవాదాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారికి అతి చూసి ఇప్పుడు దాకా అనేక మాటలు పడ్డాడు, వ్యూహాలకు పదును పెట్టాడు, ఒక్కొక్క అస్త్రం బయటికి తీస్తున్నాడు. అది నిన్న అది కావచ్చు, రాయుడు కావచ్చు, ఈరోజు ముద్రగడ కావచ్చు, జోయ్ గారు కావచ్చు, రేపు ఏదైనా జరగవచ్చు. ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం. రోజుకు ఒక బ్రేకింగ్ న్యూస్తో మనం. బట్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉండింది. ప్రస్తుతానికి రాజకీయ సమీకరణాల ప్రకారం టీడీపీ జనసేన ముందుకు కలిసి నడుస్తున్నాయి. అంటే చెయ్యి పట్టుకుని నడుస్తున్న తరుణంలో టీడీపీ సీనియర్ నేతలు కావచ్చు, లేకపోతే టీడీపీలో ఉన్న నేతలే పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం చాలా సందర్భాలలో మనం చూసాం కూడా, మాట్లాడుకున్నాం కూడా. సో ఒక చిన్న పార్టీగా చూడడం, మా వల్లే జనసేన మనగలుగుతుంది అని టీడీపీ చెబుతున్న నేపథ్యంలో, లేదు మేము స్ట్రాంగ్ ఉన్నామని నిరూపించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు తనంతట తాను చేస్తున్న వ్యూహాలు అని కూడా మనం అనుకోవచ్చా? ఎవరి పార్టీ వైభవంలో తీసుకురావడానికి, ఎవరి పార్టీ పైకి అప్లిఫ్ట్ చేసుకోవడానికి వాళ్ళ నాయకుడు ప్రయత్నం చేసుకుంటారు. అది తప్పులేదు. ఇప్పుడు అటుకుంటే శ్రీరామచంద్రయ్య దాడి వీరభద్రలో టీడీపీ వాళ్ళకి, టీడీపీ నుంచి వైసీపీ పోయిన వాళ్ళు మళ్ళీ టీడీపీకి లాక్కోవాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఏ పార్టీ వెళ్తుందో మనం చూడాలా. అధికారం వదులుకొని కూడా వెళ్తున్నారంటే ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, మిగతా సీనియర్ నాయకులు కూడా వెళ్ళిపోతున్నారంటే, క్రీడాకారులు, చాలా యంగ్స్టర్స్ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళందరూ కూడా పవన్ వైపు చూస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు టీడీపీ వెనకాల జనసేన నడుస్తుందా, జనసేన వెనకాల టీడీపీ నడుస్తుందా? ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఓకే, మీరు రెండింటికి మధ్య ఇది పెట్టొద్దు. ఎందుకంటే స్నేహపూర్వకంగా వెళ్తున్నారు కాబట్టి జనసేన టీడీపీ కలిసి కామన్గా కలిసి వెళ్తున్నారు తప్పితే ఆయన వెనక ఈయన ముందు అనేది కాదు. ఆయన అనుభవం, ఈయన యొక్క పోరాట పటిమ, ఈ రెండు కలిస్తే అధికారంలో రావడానికి ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైన అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ పొత్తులకు అధికారానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఇంకా మల్లగొల్లాలు నడుస్తూ ఉన్నాయి, కాస్త వ్యవహారం అటు ఇటుగానే ఉంది అనుకుంటున్న నేపథ్యంలో క్లారిటీ ఉందా? డెఫినెట్గా క్లారిటీ ఉంటుంది కదా, ఈ పరిణామాలే మనకు తెలుస్తాయి. లోకేష్ గారి వ్యాఖ్యలు అట్లా కనిపించట్లేదు. లోకేష్ గారి వ్యాఖ్యలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆ రోజు అనుకోకుండా ఆయన అన్నాడు, ఆయన రిలైజ్ అయితే సరిపోతుంది. ఇక వీళ్ళిద్దరు నాయకులు చూసుకుంటారు రాజకీయం అంతా. రైట్, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.